హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హరాయాస్ జర్నీ. ఈ రోజు వీడియోలో మన తెలుగు వాళ్ళ స్పెషల్ స్వీట్ రెసిపీ అయిన కజ్జికాయల్ని సింపుల్ స్వీట్ స్టఫింగ్ తో ఈజీగా ఎలా చేసుకోవచ్చో స్టెప్స్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసి చూపిస్తాను. దాంతో పాటే కజ్జికాయల పైన లేయర్ క్రిస్పీగా రావడానికి, అలాగే లోపల స్టఫింగ్ కూడా టేస్టీగా రావడానికి ఏ ఇంగ్రీడియంట్స్ ఎంత వేయాలో కొలతలతో సహా చూపిస్తాను. ఈ మొత్తం ప్రాసెస్ ని 4 స్టెప్స్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్టెప్ నెంబర్ 1, ఎప్పుడైనా సరే కజ్జికాయలు చేసేప్పుడు పైన లేయర్ కోసం వాడే పిండిని 1 అవర్ ముందుగానే కలిపి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ దాకా గోధుమ పిండిని తీసుకున్నాను. దానిలోకి 100 గ్రాములు మైదా పిండిని యాడ్ చేశాను. మైదాకి గమ్లాగా స్టిక్కీ నేచర్ ఉంటుంది. సో కజ్జికాయల మీద లేయర్ ఊడిపోకుండా ఉండడానికి ఇది యూజ్ అవుతుంది. మీరు గోధుమ పిండి బదులు అచ్చంగా మైదా పిండిని కూడా యూజ్ చేయొచ్చు. కానీ రిఫైన్డ్ ఫ్లోర్స్ మనకు వీలున్నంత వరకు తగ్గించడమే బెటరు. సో నేను ఎప్పుడు కజ్జికాయలు చేసినా వీట్ ఫ్లోర్ నే యూజ్ చేస్తాను. తర్వాత 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ ఆయిల్ వేసి పిండిని కొంచెం గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. అచ్చంగా మైదానే యూజ్ చేస్తే మాత్రం పిండిని కొంచెం సాఫ్ట్ గా కలుపుకోవాలి. పిండి కలపడం అయిపోయాక ఆయిల్ అప్లై చేసి వెట్ క్లాత్ తో కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టెప్ నెంబర్ 2లో కజ్జికాయల్లోకి కావలసిన స్టఫింగ్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ స్టఫింగ్ కోసం 8 కప్పుల దాకా పల్లీలు తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద మాడిపోకుండా వేయించుకోవాలి. కజ్జికాయల్లోని స్టఫింగ్ కూడా చాలా రకాలు ఉంటాయి. ఏరియాని బట్టి స్టఫింగ్ లోని ఇంగ్రీడియంట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. నేనైతే స్టఫింగ్ కోసం పల్లీలు, పుట్నాలు, ఎండు కొబ్బరి, బెల్లం యూజ్ చేస్తానండి. ఈ స్టఫింగ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పల్లీల కోసం యూజ్ చేసిన సేమ్ అదే కప్పుతో 6 కప్పుల దాకా పుట్నాలు, 2.5 కప్పుల దాకా ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. స్వీట్నెస్ కోసం 3/4 కేజీ బెల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే మరో 1/4 కేజీ కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మిక్సర్ జార్లో పల్లీలు, ఎండు కొబ్బరి, బెల్లం ముక్కలు వేసి మరీ పౌడర్ లా కాకుండా వీడియోలో చూపించినట్లు కొంచెం పలుకులు ఉండేలాగా పౌడర్ పట్టుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్లో మొత్తం ఇంగ్రీడియంట్స్ని జార్లో వేసి పౌడర్లా పట్టుకొని కలుపుకోవడానికి వీలుగా ఉండేలా కొంచెం పెద్ద ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేసుకోవాలి. ఒకసారి పిండి అంతా కలుపుకొని యాలకుల పౌడర్ కోసం రోట్లో కొన్ని యాలకులు వేసి దంచుకోవాలి. పైన వచ్చే తొక్కని తీసేసి అడుగున ఉన్న పౌడర్ని మెత్తగా వచ్చే వరకు దంచుకోవాలి. పక్కకు తీసేసిన తొక్కల్ని వేస్ట్ చేయకుండా మనం టీలోకి యూజ్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ ని రెడీ చేసుకున్న స్టఫింగ్ లో వేసి చేత్తో పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. పిండిలో ఏవైనా నలగకుండా పెద్దగా మిగిలిపోయిన పలుకులు ఉంటే ఇప్పుడే చూసి పక్కకు తీసేయాలి. ఈ స్టఫింగ్ లోకి 3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తే టేస్ట్ హై లెవెల్లో ఉంటుంది. మా పాపకి నెయ్యి తగిలితే జలుబు చేస్తుంది. సో నేను నెయ్యి వాడడం లేదు. మీరు మాత్రం కంపల్సరీగా నెయ్యి యాడ్ చేయండి. ఈ స్టఫింగ్లో నెయ్యి కలిపి లడ్డూలాగా కూడా చేసుకోవచ్చు. నోట్లో వేస్తే కరిగిపోతూ చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు స్టెప్ 3 ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. చపాతీ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చపాతీస్ని ఒత్తుకోవాలి. కజ్జికాయల చెక్కకి ఈవెన్గా ఆయిల్ అప్లై చేసి చపాతీని చెక్క ఎడ్జెస్ మొత్తం కవర్ అయ్యేలాగా పెట్టుకోవాలి. చపాతీ మధ్యలో మీడియం సైజు స్పూన్తో 2 స్పూన్ల దాకా రెడీ చేసుకున్న స్టఫింగ్ ని పెట్టి ఎడ్జెస్ మీద వాటర్ ని అప్లై చేసి వీడియోలో చూపించిన విధంగా చెక్కని క్లోజ్ చేయాలి. ఎక్స్ట్రా ఉన్న చపాతీని తీసేసి ఎడ్జెస్ ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఒక క్లాత్ మీద ఈ కజ్జికాయల్ని పెట్టుకోవాలి. సేమ్ ఇప్పుడు చూపించినట్లే మిగతా అన్ని కజ్జికాయల్ని కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నాకు ఈ కజ్జికాయలన్నీ రెడీ చేయడానికి 1 అవర్ దాకా టైం పట్టిందండి. ఫైనల్ గా స్టెప్ 4లో రెడీ చేసుకున్న కజ్జికాయల్ని బాగా హీట్ గా అయిన ఆయిల్లో వేసి పైన లేయర్ రెడ్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇవి ఆయిల్లో ఉండగా రెడ్ కలర్ లో కనిపించిన బయటికి తీసాక చల్లారిపోయాక చూస్తే వీటి కలర్ తగ్గిపోతుంది. సో మాడిపోతున్నాయని అనుకోకండి. మనం చపాతీ పిండిని గట్టిగా కలుపుకున్నాం కాబట్టే వీటి ఎడ్జెస్ పగలకుండా నీట్ గా వచ్చాయి. అదే సాఫ్ట్ గా కలుపుకుంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలా
ఫ్రై చేసుకున్న కజ్జికాయల్ని పక్కకి పెట్టేసి నెక్స్ట్ మరో 3 లేదా 4 కజ్జికాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్‌లో అన్నిటిని ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా, లోపల క్రంచీగా, స్వీట్‌గా ఉండే మన ట్రెడిషనల్ స్వీట్ అయిన కజ్జికాయలు రెడీ అయినట్లే. ఈ కజ్జికాయల మేకింగ్ ప్రాసెస్ కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది. కానీ వీటిని ఒకసారి టేస్ట్ చేస్తే మనం స్పెండ్ చేసిన టైము వర్తబుల్‌గా అనిపిస్తుంది. అంత బావుంటాయి. మీరు ఈ రెసిపీని ట్రై చేసి నేను చెప్పింది కరెక్టా? కాదా? అనేది కామెంట్స్‌లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి. జనందరి తతకు జనందరిత జనందరిత దిందిత కిట జణు అద్భుత నర్తన చిత్రిత ముద్రిత విద్యతముద్భవమద్భుతమద్భుత ఆకు జనందరి తతకు జనందరి తా అద్భుత నర్తన చిత్రిత ముద్రిత విద్యతముద్భవమద్భుతమద్భుత తాకు జనందరి కథకు జనందరి తా అద్భుత నర్తన చిత్రిత ముద్రిత విద్యతముద్భవమద్భుతమద్భుత తాకు జనందరి కథకు జనందరి తా తాకు జనందరి కథకు జనందరి తా